సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. చనిపోయిన వారిలో 2 చిన్నపిల్లలున్నారు. అర్ధరాత్రి మృతదేహాలను బయటకు తీశారు అధికారులు. నిద్రమత్తులో కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. చనిపోయిన వారిలో 2 చిన్నపిల్లలున్నారు. అర్ధరాత్రి మృతదేహాలను బయటకు తీశారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పన్పల్లి గ్రామ శివార్లో మాత్రం తీవ్ర విషాదం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తు బావిలో పడడంతో మాత్రం అక్కడికక్కడే నలుగురు జల సమాధైనటువంటి ఘటన మాత్రం స్థానికంగా మాత్రం తీవ్ర విషాదం రేపింది. అయితే ఈ మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా కూడా పోలీసులు గుర్తించారు. సిద్దిపేటలో బంధువులు చనిపోవడంతో దశదిన కర్మకు వెళ్లి వస్తుండగా మాత్రం ఈ ఘటన అయితే జరిగింది. మృతులు అప్పనపల్లి గ్రామ పక్కనే ఉన్నటువంటి మరికొన్ని నిమిషాల్లోనే స్వగ్రామానికి చేరుకుంటారనగా మాత్రం ఈ ఘటన జరిగింది. మృతులు బలవంతపూర్ గ్రామానికి చెందినటువంటి రాజు, అలాగే అతని భార్య భాగ్య, అలాగే కొడుకు నియాన్స్ 5 ఏళ్ల కొడుకు, అలాగే 3 ఏళ్ల శాన్విక కూతురు. ఈ నలుగురు కూడా కారులో సిద్దిపేటలో బంధువులు చనిపోవడంతో దశదిన కర్మకు ఉదయం వెళ్లారు. అలాగే రాత్రి వస్తున్నటువంటి సమయంలో మాత్రం ఒక్కసారిగా కూడా కారు అదుపు తప్పి నిద్రమత్తులో జరిగిందా లేకపోతే కారు అదుపు తప్పిందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే రాత్రైనా కూడా కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో ఇటు రాజు కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. దీంతో రాజు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో మాత్రం వారంతా కంగారు పడి తిరిగి భాగ్య ఫోన్ కు ఫోన్ చేయడంతో, రాజు భార్య భాగ్యకు ఫోన్ చేయడంతో రాజు భాగ్య ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో కంగారు పడ్డటువంటి రాజు తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్ లో, దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జరిగినటువంటి ఘటన గురించి వివరించగా వారు వెంటనే దర్యాప్తు ప్రారంభించగా మాత్రం పోలీసుల విచారణలో మాత్రం ఇటు కారు బావిలో పడ్డట్టయితే వారు అర్ధరాత్రి బావిలో పడ్డట్టు గుర్తించడంతో వెంటనే దుబ్బాక సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించగా మాత్రం అప్పటికే కారులో వారు బావిలో పడడంతో మాత్రం ఊపిరాడక నలుగురు కారులోనే చనిపోయినట్టయితే తెలిసింది. దీంతో వెంటనే కారును మాత్రం బయటికి తీసి మృతదేహాలను మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం మాత్రం సిద్దిపేట ఆసుపత్రికి అయితే తరలించినట్టయితే తెలుస్తుంది. ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాసేపట్లో మరికొన్ని నిమిషాల్లోనే స్వగ్రామానికి చేరుకుంటారనగా మాత్రం ఈ ఘటన జరగడంతో మాత్రం రాజు కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ కారు ప్రమాదవశాత్తు బావిలో పడిందా లేక నిద్రమత్తులో జరిగిందా అన్న కారణాలపై మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. చనిపోయిన వారిలో 2 చిన్నపిల్లలున్నారు. అర్ధరాత్రి మృతదేహాలను బయటకు తీశారు అధికారులు. నిద్రమత్తులో కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.